హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. సాధారణంగా మన పెద్దవాళ్ళు అంటుంటారు కదా, వాళ్ళ నోటి నుండి వింటున్న మాట, వాడు ఎప్పుడూ తన భార్య కొంగు పట్టుకొని తిరుగుతాడు అని. ఇది చాలామందికి తెలిసిన విషయమే. కొంగును పట్టుకొని తిరగడం అంటే నిజంగా తన భార్య కొంగును పట్టుకొని తిరగడు, కానీ ఆమె చెప్పినట్లు వినడం, ఆమె పర్మిషన్ లేకుండా ఏ పని చేయకపోవడం, ప్రతి విషయాన్ని ఆమెతో చర్చించడం, ఇలా మొదలైనవి చేస్తుంటే అతనిపై ఇలాంటి ముద్ర వేస్తారు. భార్యాభర్తలు అన్నాక ఒకరి మాట ఒకరు వినక తప్పదు. ఎడమొఖం పెడమొఖంగా ఉంటే మధ్యలో మూడో వ్యక్తి దూరిపోతాడు. ప్రతి స్త్రీ తన భర్తను కొంగున ముడి వేసుకోవాలని ఆశపడుతుంది. ఆ ఆశ పరాయి మొగుడి మీద పెట్టుకుంటే తప్పు. తన భర్తపై ఇలాంటి ఆశ ఉండడం తప్పేమీ కాదు. కానీ కొందరు స్త్రీలు గయ్యాలిలా ప్రతిదానికి గొడవలు పడుతూ భర్తను అర్థం చేసుకోకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఏ భర్త మాత్రం ఇలాంటి స్త్రీకి లొంగుతాడు? అతన్ని నీ ప్రేమతో వశం చేసుకోవాలి, అంతేగాని అరుపులతో బెదిరింపులతో కాదు. భర్తను ప్రేమగా చూసుకుంటే అతను నిన్ను అంతకన్నా ప్రేమగా చూసుకుంటాడు. అర్థం చేసుకునే భార్య ఉంటే ఆ ఇల్లు స్వర్గమే. ఎప్పుడూ రాచి రంపాన పెట్టే భార్య ఉంటే అతనికి ప్రశాంతత ఎక్కడ ఉంటుంది? ఉన్న దాంట్లో సర్దుకుపోయి భర్త ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని మసులుకునే ఆడవాళ్ళ మాట ప్రతి మగాడు వింటాడు. కొందరు భార్యలు నా భర్త నా మాటే వినాలి, నా దగ్గరే ఉండాలి, ఎవరిని మాట్లాడకూడదు, ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు అని స్వార్థంతో ఆలోచిస్తారు. సొంత అమ్మతో చెల్లితో తన బంధువులతో కాస్త కేర్గా ఉన్నా తట్టుకోలేరు. ఇలాంటి భార్య ఉంటే ఏ భర్త తన వశం కాలేడు. భర్త ప్రేమ అందరూ కోరుకుంటారు. నా భర్తతో కలిసి భోజనం చేయాలి, కాసేపు కబుర్లు చెప్పాలి, నాతో కొంత సమయాన్ని గడిపితే బావుండు అని ఇలా బంధాన్ని బలపరిచే విధంగా ఉండాలి తప్ప తన ప్రేమ బంధాలను విడగొట్టే విధంగా ఉండరాదు. నేనెంత చెప్పినా నా భర్త నా మాట అస్సలు వినడు అని చాలామంది స్త్రీలు బాధపడుతుంటారు. కానీ ఒక్కసారి ఇలా చేసి చూడండి, ప్రతి భర్త మారతాడు. ముందు నీ భర్తకు ఎలాంటి భోజనం ఇష్టమో దాన్ని రుచికరంగా వండి పెట్టండి. అతనికి ఏదైనా కష్టం వస్తే నేనున్నానని ధైర్యం చెప్పి భరోసా ఇవ్వండి. ఎప్పుడూ అది తీసుకురా ఇది తీసుకురా అని కాకుండా అతని ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని కష్టాలను అర్థం చేసుకొని మసులుకోండి. నిన్ను ఏ లోటు లేకుండా చూసుకుంటున్నా కూడా నీ గొంతమ్మ కోరికలు తీర్చలేదని అతని పరువు తీయకండి. అన్నీ అతని మీద భారం వేయకుండా ఇంటిని, పిల్లల్ని, కుటుంబ సభ్యుల బాధ్యత మీరే తీసుకోవాలి. భర్త బయటి పనుల్లో, భార్య ఇంటి పనుల్లో ఇలా పంచుకొని ఉంటే వారి ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు రావు. అలా కాకుండా అన్నీ భర్తనే చేయాలి అని కోరుకున్న ప్రతి భార్య కోరిక ఎప్పటికీ తీరదు. కొన్ని సందర్భాల్లో పురుషులు ఎంత ధైర్యంగా ఉన్నా ఒక్కోసారి బలహీనమవుతుంటారు. అలాంటి సమయంలో వారిని దగ్గరికి తీసుకొని అతని సమస్యను తెలుసుకొని మీకు చేతనైతే తీర్చడానికి ప్రయత్నించండి, లేదంటే ఓదార్చండి. బాధల్లో ఉంటే భరోసా ఇవ్వండి. ఇలా అతనిపై ప్రేమ చూపించి అర్థం చేసుకునే భార్య మాట ఏ భర్త అయినా వింటాడు. వినడమే కాదు, తన కొంగును పట్టుకొని తిరుగుతాడు. మిత్రులారా, వీడియో నచ్చితే మీ అభిప్రాయాన్ని ప్లీజ్ కామెంట్లో షేర్ చేయండి. అలాగే వీడియోను ఒక లైక్ చేసి కొత్త వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.